కేవలం ట్రైలర్తోనే ఒక బాలీవుడ్ మల్టీ స్టార్ సినిమాకి నెగిటివిటీ రావడం చాలా అరుదని చెప్పాలి. బడే మియా చోటే మియా సినిమా విషయంలో అదే జరిగింది. అక్షయ్ కుమార్, టైగర్ షాప్ లాంటి మాస్ హీరోలు ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ బంజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ట్రెండ్ వర్గాలు సైతం ఆశ్చర్యపరిచింది. ముందు ఏప్రిల్ 10వ తారీఖు అనుకుని ఆ తర్వాత మనసు మార్చుకుని ఒకరోజు విడుదల వాయిదా వేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. సరే, అసలు కంటెంట్ బాగుంటే ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. కానీ ఇంతకీ పెద్ద మియా చిన్న మియాలు కలిసి ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ సినిమా స్టోరీ తెలుసుకోవాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీలో పనిచేసే అక్షయ్ కుమార్, టైగర్ షాపులు ప్రమాదకరమైన మిషన్లు పూర్తి చేయడంలో సిద్ధాస్తులు. కొన్ని అనూహ్య పరిమాణాల వల్ల ఇద్దరు ఉద్యోగులు పోవడంతో ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. వీళ్ళ కథలకి అంతర్జాతీయ తీవ్రవాదైన పృథ్వీరాజ్ సుకుమారన్ వస్తాడు. మన దేశానికి సంబంధించిన ఒక విలువైన ఆయుధాన్ని దొంగలించి లండన్ తీసుకెళ్తాడు పృథ్వీరాజ్ సుకుమారన్. దాన్ని తిరిగి తెచ్చే బాధ్యత అప్పగించడం కోసం చోటే మియా, బడే మియా పిలుస్తారు. ఈ ఇద్దరు కెప్టెన్ కలిసి మానుషు చీలను వెంటబెట్టుకుని బయలుదేరతారు. ఆ తర్వాత జరిగేది ఈ సినిమా స్టోరీ. దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని అరిగిపోయిన రికార్డు లాంటి స్క్రీన్ ప్లేతో సహనాన్ని పరీక్ష పెట్టాడు ఈ సినిమాతో. మొదట్లో కొంత ఫన్ అనిపించినా యాక్షన్ డ్రామా మొదలయ్యాక ఏ సన్నివేశం ఎందుకు ఎలా వస్తుందో సామాన్య ప్రేక్షకుడు సైతం ఈజీగా ఉంచేలా కథనం సాగడం, కంటెంట్ ఎంత దారుణంగా ఉందో చెప్పకుండా చెబుతుంది. భారీ బ్లాస్టులు, చేంజ్లు, ఫైట్లు ఎంత గొప్పగా ఉన్నా వాటికి బలం చేకూర్చే ఎమోషన్, కనెక్షన్ రెండూ మిస్ అవడంతో బడే మియా, చోటే మియా ఇద్దరు వద్దొద్దు మియా అనిపిస్తారు. బలం లేని ఉత్తుత్తి యాక్షన్ హంగామా ఈ సినిమా. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే యాక్షన్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.